చట్టబద్ధంగా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్కు బలం లేని చోట కూడా అభ్యర్థులను బరిలో ఉంచుతున్నారని, ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే అప్రజాస్వామికవాదులను కేసీఆర్కు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దానం నాగేందర్ పార్టీ మారడనే తాను భావిస్తున్నానని భట్టి అన్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లుని అపహాస్యం చేస్తూ ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చేసే ఆగడాలను కూడా ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలని ఇటు అధికారికంగానో లేకపోతే డబ్బులకో రాజకీయంగానో ఇతరత్ర ఒత్తిళ్లకు గురి చేసి వాళ్ళ ద్వారా నీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నావు అంటే, నీ పార్టీకి లేనటువంటి అభ్యర్థుల్ని డబ్బులతో ప్రలోభం చేసి నీ పార్టీలో తీసుకొని రావడం కోసం నువ్వు చేసే ప్రయత్నం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. నాకు తెలిసి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిన్ననే నేను పోవట్లేదని ఇప్పటికి 2-3 సార్లు మీడియా ద్వారా కూడా ప్రజానికాన్ని తెలియజేశాను. ఆయన మంత్రిగా, శాసనసభ్యుడిగా, సుదీర్ఘంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్తాడని నేను భావించట్లేదు. ఇది కేవలం ఊహాగానాలుగానే కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి తప్ప నేను వెళ్ళట్లేదని ఆయన పదే పదే ఇప్పటికి కూడా స్పష్టం చేశారు.